అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు పంచాంగం సెప్టెంబర్ 15 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మాటల కంటే మానవత్వం గొప్పది, సహాయం కంటే సంతోషమే లేదు, చిన్న మంచి పనైనా జీవితాలను వెలిగిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 15, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 16 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 47 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 36 నిమిషములకు. ఈ రోజున తిథి నవమి. సెప్టెంబర్ 15 రాత్రి 3 గంటల 6 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 16 రాత్రి 1 గంట 31 నిమిషం వరకు నవమి తిథి అనేది ఉంటుంది. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము మృగశిర. సెప్టెంబర్ 14 ఉదయం 8 గంటల 41 నిమిషం నుంచి సెప్టెంబర్ 15 ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు. తదుపరి ఆరుద్ర. ఈ రోజున రాశి మిథున రాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ మిథున రాశి కిందకి వస్తారు. యోగము వ్యతిపాత. సెప్టెంబర్ 15 తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషంల నుంచి సెప్టెంబర్ 16 రాత్రి 2 గంటల 34 నిమిషంల వరకు. తదుపరి వార్యాన. కరణము తైతుల. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషంల వరకు. తదుపరి గరిజ. సెప్టెంబర్ 16 రాత్రి 1 గంట 31 నిమిషం వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషంల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 23 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 9 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 31 నిమిషం నుంచి 5 గంటల 19 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 4 నిమిషంల నుంచి రాత్రి 10 గంటల 37 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషంల వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దదీచి మహర్షి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శివుడికి ప్రియమైనటువంటి వృక్షం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలం సాధారణ పనులకు, వ్యాపార వ్యవసాయ పనులకు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు, మకర. ఈ రాశులకు సెప్టెంబర్ 16 ఉదయం 6 గంటల 8 నిమిషంల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 15 ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 15 రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.